ఉన్నది మేము కేవలం ఒక 3 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాము. అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో భాగంగా ఢిల్లీకి వెళ్ళిన, అంటే జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అధ్యక్షుల వారికి, దాంతోపాటు పార్లమెంట్ సంబంధించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలో భాగంగా వారిని కలవాల్సి ఉంటుంది. బీసీ కులంగానికి సంబంధించిన అంశాల్లో వారిని కలిసే తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ వారిని కలిసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం తర్వాత జరగడం, అంటే ముందుకెళ్ళడం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే సార్, ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం మెచ్యూరిటీ ఓరియంటేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ మెచ్యూరిటీ, నా మాట అర్థం చేసుకుని పొలిటికల్ మెచ్యూరిటీ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఏదో ఒక అంశాన్ని మనం పట్టుకున్నప్పుడు దెర్ షుడ్ బి ద వే ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. మనం ఒక సైంటిఫిక్ మేనర్లో వెళ్ళాల్సి ఉంటుంది, కొంచెం తర్కంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సార్, మీరు ప్రధానంగా ఒకటైతే గమనించాలి, కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో, అంటే రాష్ట్రంలో అధికారులను చేపట్టిన తర్వాత ఎటువంటి శశబిషలు లేవు, ఎటువంటి లుకలుకలు లేవు. ఒక ప్రాపర్ వేలో, ట్రాన్స్పరెన్సీ వేలో ఏది పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా అదే వ్యవహారం జరుగుతుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ కాదు సార్, చాయిస్. బై చాయిస్లో వాళ్ళు వచ్చిన సందర్భం ఉండే. అలాంటప్పుడు ఇవన్నీ అంటే కొంచెం వినడానికి కూడా కొంచెం నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే మేము కూడా ఢిల్లీ లెవెల్లో కొంతమంది నాయకులతో మాకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి రాహుల్ గాంధీ గారిని 100% కలుస్తారు. ఒక విషయం అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడైనా సోషల్ జస్టిస్ ఫార్మేషన్లో ఉంటుంది సార్. సోషల్ జస్టిస్ కానీ, ఎకనామికల్ జస్టిస్ కానీ, పొలిటికల్ జస్టిస్ అనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ పరిపాలన కానీ ప్రభుత్వం కానీ నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారినే ప్రధానంగా ఈ అంశాల మీద చర్చించడానికి వాళ్ళు కూర్చుంటారు. కాబట్టి ఉన్న స్పేస్ని ఆ ఓరియంటేషన్లో వాడుకుంటారు. అయితే రాహుల్ గాంధీ గారితో దిగిన కొన్ని ఫోటోలు కానీ అవి కానీ ఈ మధ్య కాలంలో రావట్లేదేమో, దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయానికి వచ్చిరేమో. కానీ సార్, ఇంటర్నల్ జరుగుతున్న మీటింగ్కి ప్రతిదీ బయట డిస్క్లోజ్ చేయరు సార్. అయితే ఇక్కడ ఎటువంటి లుకలుకలు లేవు. సారీ ఫర్ ది ఇంటరప్షన్, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రివర్గ విస్తరణ ఉంది, సంక్రాంతికి వచ్చేస్తామని మొన్న అన్నారు, అంతకుముందు ముహూర్తాలు పెట్టారు. కానీ ఇప్పటిదాకా కూడా రాకపోవడానికి మళ్ళీ ఏంటి కారణం అంటే, అక్కడ క్యాబినెట్ మీరు అన్నట్టే అధిష్టానంతో ఓకే చెప్పించుకొని ఇక్కడ వచ్చి ప్రకటించాలి. ఎందుకంటే ఇది జాతీయ పార్టీ కాబట్టి. ప్రాంతీయ పార్టీ అయితే కనుక అక్కడ బాస్ అంతా కూడా స్థానికంగానే ఉంటారు, వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం. ఇది జాతీయ పార్టీ కాబట్టి దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దీనికి ఒక స్ట్రక్చరాలజీ ఉంటుంది. వీ కెన్ అండర్స్టాండ్, నేను అది కాదు చెప్పడం. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు అంతెందుకండి మంత్రివర్గ విస్తీర్ణను పక్కన పెట్టేద్దామంట. అసలు రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన సమయంలోనే, అసలు రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపనకు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ అనివార్యంగా రావాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళ వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఇట్ షుడ్ బి ప్రైడ్ ఫర్ దెమ్. అలాంటిది అక్కడ కూడా మనకు ఏమాత్రం ఆన్సర్ రాలేదు. లేదు సార్, మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అంటే నేను అనేది వారిని ఆహ్వానించకుండా రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కార్యక్రమం నిర్వహించి ఉండారు కదా, అంతవరకు అయితే మీరు ఒప్పుకుంటారు సార్? ఒకటైతే నేను చెప్పదలుచుకుని ఏంటంటే, పార్టీ ప్రతి విషయంలో కానీ, ప్రభుత్వం జరుపుతున్న అంశాల్లో కానీ జాతీయ పార్టీ ప్రతి దానికి పెనిట్రేట్ అయ్యి దూరదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మొన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో, ఇది పిఎస్సి మీటింగ్ అని జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు వచ్చారు. ఇది పార్టీ పరమైన అంశాల్లో. ఇన్ కేసు ప్రభుత్వం పరమైన అంశాల్లో ఏదైనా ఉన్నా అది ఏఐసిసి నుంచి నాయకులు మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయం సార్, ఎందుకంటే మళ్ళీ పార్టీ పరమైన అంశం కాదు. మీరు కేసీ వేణుగోపాల్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకొక వదంతి కూడా వస్తుంది. ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, మీరు ఇందాక అన్నారు జస్ట్ ఛాయిస్తో వచ్చినటువంటి నాయకుడు ఇక్కడ అని. సో ఇక్కడ ఛాయిస్ కాబట్టి అసలు రేవంత్ రెడ్డి ఈ పార్టీలో రావడానికి కానీ, ఎదగడానికి కానీ, ఈ స్థాయికి ఉండడానికి కానీ కేసీ వేణుగోపాల్ గారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఆయన్ని మరో చోట పంపించడం వల్ల ఢిల్లీలో ఈయనకు అపాయింట్మెంట్ ఇప్పిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అంటే కలుస్తూ ఉండొచ్చు. ఇంకొక లెక్క మన దగ్గర ఉంది, ఏంటంటే అతి తక్కువ వ్యవధిలో ఎక్కువసార్లు విమానాల్లోనే ఢిల్లీ చుట్టూ చక్కర కొట్టిన వారిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు ఒకటి చూడాలి, రేవంత్ రెడ్డి గారు జాతీయ నేత సార్, మీరు ఫస్ట్ అదొకటి అర్థం చేసుకోండి. జాతీయ పార్టీలో ఉన్నారు. నో సార్, జాతీయ నేత, జాతీయ పార్టీలో ఉండడం మాత్రమే కదా సార్, జాతీయ నేత. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గడ్డుగా ఉన్న పరిస్థితుల్లోనే ఒక మాస్ లీడర్గా, ఒక చరిస్మాటిక్ లీడర్గా వారు ఎదిగి ఈరోజు పార్టీకి ఆయన ద్వారా మైలేజ్ ఉంది, ఆయనకు పార్టీ ద్వారా మైలేజ్ ఉంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్. నేనేమంటున్నాను, మొన్న ఢిల్లీ ఎలక్షన్ సంబంధించిన విషయాల్లో వారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏఐసీసీ నుంచి ఏ పెద్దలు కూడా అక్కడ పెట్టలేదే, ఈయన వచ్చి పెట్టి అక్కడ నుంచి డైరెక్ట్ మనకు ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది కదా సార్. నా మాట మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, అంటే మొన్న జరిగిన ఏదైతే ఎలక్షన్స్లో, ఏది ఎంపీ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకురావడం కానీ, బీజేపీ చేస్తున్న కుట్రకోణ అంశాలను కానీ అక్కడ ఏఐసీసీలో పెద్దలు మాత్రమే తీలేశారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట వెళ్ళి ప్రచార సభల్లో ఉండి నేషనల్ క్యాంపెయిన్ కమిటీలో ఒక స్టార్ క్యాంపెయిన్గా ఉన్న సందర్భం ఉండేది. కాబట్టి అలాంటి చరిస్మాటిక్ లీడర్ని మనం ఇక్కడికే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, ఆయన ఒక ఈజ్ ఈక్వల్ టు సిడబ్ల్యూసీ మెంబర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిడబ్ల్యూసీ మీటింగ్లోనే వెళ్ళలేని సీఎంగా బెల్గావిలో సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది, ఆయన ముందు కూర్చున్నారు, నేను మీకు ఫోటోలు చూపిస్తా ఆ విషయం. సరే నేనేమంటున్నా, మనం భూతద్దం పెట్టి ప్రతి విషయానికి బట్టి విక్రమార్క వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళలేదు. నో సార్ బట్టి విక్రమార్క వెళ్ళింది, అది మహాత్మా గాంధీ గారి జాతీయ అధ్యక్షుడు, ఏది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షుడై 100 సంవత్సరాలు అయిన కారణం చేత బెల్గావిలో ఒక మీటింగ్ జరుగుండే. అదేవిధంగా అంతకుముందు సిడబ్ల్యూసీ సమావేశం కూడా బెల్గావిలో జరిగింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తారు. ఇక్కడ మీరు అంటే మాకు ఎందుకు కొంచెం నవ్వుతూ మేము చెప్పాల్సి వస్తుందంటే, పార్టీ ఇంటర్నల్ అంశాలు చాలా దగ్గరుండి మేము చూస్తాం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు అది. సో దాన్ని ప్రతిదీ ఎక్స్పోజర్ వేలో చూపించాల్సిన అవసరం అయితే అసలు లేనే లేదు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం మీద మొన్న చర్చ జరిగింది. ఏది సంక్రాంతి అయిపోయిన తర్వాత వస్తున్నామని అన్నారు, ఏదైతే చర్చ జరిగిందో కొంచెం సోషల్ ఈక్వేషన్లో భాగంగా, సోషల్ జస్టిస్లో భాగంగా కొంచెం బీసీ నాయకులు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి, ఇంకా ఎక్కువ వాళ్ళ రిప్రజెంటేషన్ కావాలన్న కారణం చేత బ్రదర్స్ వివాదం కూడా ఉంది కావచ్చు సార్. నేనేమంటున్నా, పార్టీ ఇంటర్నల్ ఇష్యూ సార్, దాన్ని పార్టీ ఇంటర్నల్ ఇష్యూ దాన్ని సర్దుబాటు చేసుకునే అంటే నేను ఒకటి సార్ చెప్పేది, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్ వాట్ ఎవర్ గోయింగ్ ఆన్. ఇక్కడ నేను అనేది ఏంటంటే, 10 ఏళ్ల పాటు తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణలో అధికారం రాకుండా 10 ఏళ్ల పాటు పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక మహర్దశ వచ్చేసింది, వచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంతకుముందు ఉన్నటువంటి మనకు అపప్రత కాదు, ఇట్ మే బి రియల్ ఆల్సో. ముఖ్యమంత్రులు అంతా కూడా పైనుంచే నిర్ణయిస్తారు, ఏ జాతీయ పార్టీకి నిర్ణయిస్తారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు వచ్చేవారు అనేటువంటిది అయితే కాంగ్రెస్కు ఉండనే ఉంది. అది ఎవరు కాదని లేని సత్యం. కాకపోతే ఇక్కడ అతన్ని స్వతంత్రంగా వ్యవహరించడానికి అసలు పగ్గాలు కరెక్ట్గా ఇస్తూ ఉన్నారా? ఆ పాలన సరిగ్గా సజావుగా సాగుతోందా? మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఏకతాటితో నడుస్తున్నారా? ఒక మంత్రి పైన వివాదం వస్తే కనుక మరొక మంత్రి సంబరాలు చేసుకునేటువంటి ఏదైనా ఒక వాతావరణం ఆ పార్టీలో కనిపిస్తోందా? ఇవన్నీ కూడా నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ప్రజల్లో వస్తున్న సందేహాలు. ప్రజల సందేహాల్ని దయచేసి మీరు తీర్చాల్సిన బాధ్యత ఉంది. లేదు సార్. సార్ మీకు ఒక విషయం అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో 64 మంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది 2023 డిసెంబర్ ఆ టైంలో 64 మందితో మనం గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 53 మంది సిఎల్పిలో 53 మంది ఏకగ్రీవంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఇదే రిపోర్ట్ను ఏసీసీ పంపించడం జరుగుతుంది. అక్కడ అఫీషియల్గా అక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఆ విషయాన్ని సిఎల్పి నేతగా మనకు ఎవరు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇంటర్నల్ డెమోక్రసీలో భాగంగా అయితే పైనుంచి అజమాయిషీ ఉండదు, కింద నుంచి ఆటోక్రసీ కూడా ఉండదు. ఇదంతా ఏది కలెక్టివ్ ఓరియంటేషన్లో వెళ్ళే బ్యాలెన్సింగ్ సిస్టమ్ సార్. ఆ బ్యాలెన్సింగ్ సిస్టంలో భాగంగా పార్టీకి ఉన్న కొన్ని అంశాల్లో పరంగా ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలకు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏది వెళ్తుండడం జరుగుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి వాళ్ళిద్దరు అన్నదమ్ములు లెక్క ఉంటారు సార్. నిజంగా అన్నదమ్ములు లెక్క ఉంటారు. నేను చెప్తున్నా కదా సార్, అన్నదమ్ములు లెక్క ఉంటారు. భారత్ జోడో యాత్ర కేవలం ఈ దేశవ్యాప్తంగా, అదే నేను చెప్పేది, భారత్ జోడో యాత్ర కావచ్చు, గత ఎన్నికల సమయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీరందరూ పరుగున వచ్చి ప్రచారంలో పాల్గొని పార్టీ అధ్యక్షుడు ఉండొచ్చు. అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుంది, సీఎం అయిపోగానే డైనమిక్స్ మారిపోతుంది. నేను చెప్తా విన్నా సార్, ఇప్పుడు ఎవరితో పని ఉంటుంది అంటే మహేష్ కుమార్ గౌడ్ గారితో పని ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గారితో ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి వారి రిప్రజెంటేషన్ ఉండాలి. మహేష్ కుమార్ గౌడ్ గారి పని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయలేరు కదా. పీసీసీ ఉన్న రోజులు ఆటోమేటిక్గా వెళ్తారు, ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ ప్రభుత్వ బాధ్యత వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ పొద్దాకలు పోయి వారి దగ్గర పోయి ప్రతిసారి రావడం పోవడం ఇదొకటే ఉండదు కదా సార్. అంటే నా మాట కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే పీసీసీను ముఖ్యమంత్రి ఈ 2 పదవులు స్ప్లిట్ అయినాయో ఆటోమేటిక్గా ఎవరి రిప్రజెంటేషన్లో వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ పని వాళ్ళ పని వీళ్ళు చేయరు. ఇంకోటి కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత్ జోడో యాత్రను అత్యంత సక్సెస్ఫుల్గా చేసింది. దట్టు అన్ని వర్గాల వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయడంలో